హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు ఉదయం ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు, ఒకసారి సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారు, ఒకళ్ళు తహసీల్దార్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా జేసీ కార్యాలయం ముందే బాహాబాహికి దిగారు. దీంతో పాటు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు పరుష పదజాలంతో కూడా దూషించుకోవటం జరిగింది. ఒకళ్ళు శివనాథ్గా ఉన్నారు, ఒకళ్ళు గౌతమ్. వీళ్ళిద్దరూ కూడా రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రెవెన్యూ అసోసియేషన్ ఉద్యోగులకు సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వీళ్ళిద్దరూ కూడా చెరో ఒక వైపు టీంలో ఉండి వీళ్ళు పోటీ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య విద్వేషాలు అనేది కొనసాగుతూనే వస్తున్నాయి. ఎన్నికలు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య పగలు ప్రతీకారాలు మాత్రం ఇంకా తీరలేదు. సో ప్రతి చిన్నదానికి కూడా ఏదో ఒక విధంగా వాదులాడుకోవటం అనేది కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కూడా ఇటు శివనాథ్ ఇటు గౌతమ్ ఇద్దరు కూడా ఒకరినొకరు దూషించుకుని కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్ ముందునే బాహాబాహికి దిగారు. అయితే ఈ నేపథ్యంలో అసోసియేషన్ పెద్దలు కూడా జోక్యం చేసుకుని వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించేలాగా చర్యలు చేపట్టామని, ఈ ఘటన తర్వాత రెవెన్యూ సంఘాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటనతో అక్కడ కలెక్టరేట్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే రెవెన్యూలో ఉద్యోగులు కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నారు ఆ ఇద్దరు కూడా. కానీ ఆ ఇద్దరు తమ స్థాయిని మర్చి అక్కడ ఒక వీధి రౌడీలాగా తిట్టుకోవటము, అక్కడ కొట్టుకోవటం ఏదైతే ఉందో కలెక్టరేట్లో ఇదంతా కూడా చూసే వాళ్ళకంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఒక కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో, ఒక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జేసీ ఛాంబర్ ముందు ఇలా బాహాబాహికి దిగటం, ఇలా ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకోవడం ఏమిటని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అసోసియేషన్ పెద్దలైతే కల్పించుకుని ఈ గొడవనైతే సద్దుమణిగేలాగా చేసినప్పటికీ కూడా ఈ ఘటన పైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. ఇది ఘటన పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.